రోజుకి సమాజం ఎటుపోతుంది? అసలు మానవత్వం అనేది సమాజంలో బ్రతికి ఉందా? లేదా? ఇలాంటివి చూసినప్పుడైతే చాలా బాధేస్తుంది ఉంటదనమాట. అయితే తాజాగా 10థ్ క్లాస్ చదివే ఒక యువతి తన తల్లిని కేవలం తను ప్రేమించిన అబ్బాయి కోసం తన తల్లికి అడ్డుగా వస్తుందని చెప్పి ఆమెనైతే హతమార్చిందనమాట. ఆమె తల్లి అంజలి 39 ఏళ్ల వయసు. మన చాకల ఐలమ్మ గారికి మునిమనవరాలంట. మరి ఆమె ఇంట్లో పుట్టి ఇలాంటి పరిస్థితి ఎలా తీసుకొచ్చిందో మరి ఖచ్చితంగా మరి ఆ తల్లి తన ప్రేమకు అడ్డు చెప్పింది అని చెప్పి ఆమెకి శివ అనే యువకుడితో నల్గొండలో పరిచయమైంది. ఆ శివ అనే యువకుడితో 9 రోజుల క్రితం అయితే బయటకు వెళ్ళిపోయిందనమాట. మళ్ళీ 3 రోజుల క్రితం ఇంటికి తిరిగి వచ్చింది. తల్లి మందలించింది. తల్లి ప్రేమ వద్దు తప్పని చెప్పినా కూడా ఆమె 10థ్ క్లాస్, ఆమెకేం తెలీదు. తల్లి చెప్తే వినాలి కదా, వినకుండా తన ప్రియుడిని కూడా పిలిచిందనమాట. తన తల్లి పూజ చేసుకుంటూ ఉండగా వెనక నుంచి పరదాతో కప్పేసి తలపై సుత్తితో కొట్టి హతమార్చారనమాట. ఆ నిందితుడు శివ, అతని తమ్ముడు యశ్వంత్ కూడా ఇందులో హెల్ప్ చేశారు. వాళ్ళ ముగ్గురు కలిసి ఆమెని అనవసరంగా అన్యాయంగా హతమార్చారని చెప్పి ఇప్పుడు వాళ్ళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరి వాళ్ళు కానీ దొరికితే ఎట్లాంటిది ఉంటుంది వాళ్ళకి ఖచ్చితంగా. ఇంకా అమ్మాయి కంటే తెలిసి తెలియక చేసిన పని కాబట్టి ఆమెకు బుద్ధి చెప్పాలని చెప్పి చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తున్నారు. మరి వాళ్ళిద్దరూ అన్నదమ్ములు శివ, యశ్వంత్ దొరికితే కనుక ఖచ్చితంగా పోలీసులు ప్రతి ఒక్కరికి గుణపాఠంలాగా వాళ్ళకి శిక్ష వేయాలని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎంత ఇదైనా కానీ కన్నతల్లిని చంపుకునే అంత గుడ్డి ప్రేమ అనేది ఖచ్చితంగా చెప్తే వినాలి. పెద్దవాళ్ళు ఎవరన్నా ఎందుకు మన మంచి కోసమే చెప్తారని అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా మరి ఇట్లాంటివి రోజుకో రకంగా ఏదో ఒక ఏరియాలో తగ్గుతుందిరా అనుకున్న ప్రతిసారి మళ్ళీ ఎవరో ఒకళ్ళు కొత్తగా తయారవుతూ ఉన్నారనమాట. ఇలాంటి వాళ్ళకి చెక్ పెట్టాలని చెప్పి పోలీస్ ప్రభుత్వాన్ని అందరూ కోరుకుంటున్నారనమాట. ఇప్పుడు ఎవరైతే ఈ శివ, యశ్వంతులు ఉన్నారో వాళ్ళకి విధించే శిక్ష ఎలా ఉండాలి అంటే, రేపు వాళ్ళని చూసి ఇంకొక కుర్రోడు ఇట్లా చేయాలి, ఇంకొక అమ్మాయి ఇట్లా చేయాలి అంటే ఖచ్చితంగా వనకాలి అనే విధంగా వాళ్ళకి శిక్షలు వేయాలని చెప్పి మాట్లాడుకుంటున్నారు. వేసేది గుట్టుచాటుగా కాకుండా మొత్తం ప్రపంచానికి తెలిసేలా చేయండి. ఇలా చేశారు, బుద్ధి రావాలని చెప్పి. అన్యాయంగా ఆ తల్లి కూతురికి వద్దని చెప్పినందుకు ఆమె ఈరోజు ప్రాణాలతో లేకుండా పోయింది. మరి ఆ కూతురైనా మరి అంత అన్నాళ్ళు పెంచి పెద్ద చేసిన తల్లిని ఎలా చంపబుద్ధి అయిందో, 10 రోజులు వచ్చిన ప్రియుడి కోసం దాదాపు 20 ఏళ్ళు పెంచిన తల్లిని చంపాలనుకుందంటే ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు ఎలాంటి కక్షపూరితమైన, ఎలాంటి విచక్షణారహిత సమాజంలో మనం బతుకుతున్నామని. మరి ఆ పిల్లలకి బుద్ధి వచ్చేలాగా, వాళ్ళని చూసి ఇంకో 10 మంది బుద్ధి తెచ్చుకునేలాగా వాళ్ళు ఖచ్చితంగా శిక్షలు వేయాలని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి ఏదేమైనా పోయిన ప్రాణం తిరిగి రాదు. మరి ఆ పిల్లకి రేపన్న రోజు తల్లి అవసరం పడితే అప్పుడైనా తెలుస్తుందేమో తల్లిని మనం అనవసరంగా ఇది చేసినామని చెప్పి. ఆ కుర్రవాడు ఎలా ఏంటి అనేది కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. కానీ ఖచ్చితంగా దొరికితే మాత్రం వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి సోషల్ మీడియాలో అయితే కింద కామెంట్స్ చేస్తున్నారు అనమాట. ఆ బాలికకి ఎవరైనా బుద్ధి చెప్పాలి అంటూ కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి చూద్దాం ఈ కేసు ఫైనల్గా ఏమవుతుంది, ఎవరు ఎట్లా జడ్జిమెంట్ తీస్తారని.